నాకేంటంటే ఖచ్చితంగా దీని గురించి నేను ఒక్కడే మాట్లాడితే నా ఒక్కడి గొంతు సరిపోదు. నేను నా వైపు నుంచి మాట్లాడతాను. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆయనకి ఇలాంటి అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన కూడా ఇన్ని ఎస్సీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మన రాష్ట్రం వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు ఎన్ని ఎస్సీజెడ్లు ఇచ్చారు, ఎలాంటి ఏ పర్పస్కి ఇచ్చారు, వాళ్ళు ఎంత అవుట్పుట్ ఉంది, ఎంత ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, అది అన్ని పార్టీలు చేయాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఒక ఇంటలెక్చువల్ ఆయన. సో ఆయన చేయాలి ఆయన తరఫున. అలాగే సిపిఎం ఇంతమంది నాయకులు అంటే నేను అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే సార్. రాజధాని నిర్మాణం గురించి నా సలహాలు, నా సంప్రదింపులు నన్ను ఎవరు అడగలేదు, స్వీకరించలేదు. అది నేను తప్పు కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు. నిజంగా నాకు అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు. కానీ పరిపాలన అనుభవం ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఉదాహరణకి లోక్సత్తా మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తులు చాలా మంది అనేక పార్టీలు ఉన్నారు. నిజంగా రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని ఒక కమిటీ, నేను తెలుగుదేశం పార్టీని ఏం కోరుకున్నానంటే, ఇంతకుముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు చాలాసార్లు అడిగారు నన్ను వచ్చి కలిసి పని చేద్దామంటే నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా. కానీ ఆయన లాంటి వ్యక్తికి పోటీ ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను మల్కాజ్గిరి కూడా నేను చేయకపోవడానికి కూడా ఆయన కూడా ఒక కారణం. నాకు కొంచెం లేట్గా తెలిసింది. అంటే మీరు మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేయాలని ఆలోచన ఉన్నది. నేను 3-4 నియోజకవర్గాలు ఆలోచించాను. దీంట్లో ఏం పెద్ద నేనేం సీక్రెట్లు ఏం పెట్టను. ఆలోచించిన మాట వాస్తవం. నేను ఇంకా 10 మంది అభ్యర్థులతో పాటు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే, మళ్ళీ ఆయన కూడా ఉన్నారు కదా పాపం, ఏంటంటే చాలా కారణాల మీద ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకని నేనేంటంటే మొన్న మధ్య నేను తెలియజేశాను, ఆయన మీకోసం క్యాంపెయిన్ చేస్తాను సార్. ఎందుకంటే నాకు ఆయన లాంటి నాయకుడు పార్లమెంట్లో ఉండాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాలని సమదృష్టితోటి ఎన్ని ఇష్యూస్ ఉన్నా చూడగలిగే వ్యక్తి. అందుకని ఆయన ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి ఆయన మన లోక్సభలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. జేపీ తరపున ప్రచారానికి వెళ్తారా మల్కాజ్గిరిలో? ఖచ్చితంగా వెళ్తాను ఆయన తరపున. నేను నిజంగా మనస్ఫూర్తిగా జేపీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవ భావం. జయప్రకాష్ నారాయణ గారికి నా మనస్ఫూర్తిగా లోపల ఉన్నా కానీ ఒక అలయన్స్ పద్ధతుల ప్రకారం, అలయన్స్ రూల్స్ ప్రకారం సోదరుడు పవన్ కళ్యాణ్ విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకి గురై ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి జేపీకి మద్దతు మనసులో ఉన్నా ప్రచారం చేయడానికి సిద్ధపడినా కూడా విరమించుకున్నానని చెప్పని ఆ సంగతి తెలియగానే 2 నిమిషాల్లోనే పవన్ గారికి నేను ఒక SMS పంపించాను. పవన్ గారు, just now I heard of your decision. I can understand your compulsions and pressures. This will not harm our friendship and mutual regard. I wish you all the very best in your endeavors. Regards, JP. నిజంగా సోదరుడు పవన్ కళ్యాణ్ చేసింది నా సొంత సోదరుడు కూడా చేయలేడు. ఆయనే పోటీ చేద్దాం అనుకుని జేపీ లాంటి మనిషి పోటీ చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఆయనే సరైన ప్రతినిధి మల్కాజ్గిరి నియోజకవర్గానికి అని భావించి ఆయనంతటా ఆయన పోటీ విరమించుకోవటం, బహిరంగంగా ఆయనంతటా ఆయనే మద్దతు ప్రకటించటం, ప్రచారం చేస్తానని చెప్పంటాం, నిర్ద్వంద్వంగా తోడ్పాటును అందించటం నా మనసుని కదిలించినాయి. పవన్ కళ్యాణ్కి గుండె లోతుల్లోంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉంటాయో ఎంతటి ఒత్తిళ్లు ఉంటాయో ఇలాంటి అంశం మీద పాపం తన మనసు ఎంతగా కలత చెంది ఉంటుందో నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఇది మన ఇద్దరి మధ్య స్నేహబంధానికి, పరస్పర గౌరవానికి ఏ రకంగానూ ఆటంకం కాబోదు అని చెప్పని ఆయనకు స్పష్టంగా చెప్పాను. గుండె లోతుల్లోంచి ఆ మాట చెప్పాను. ఇలాంటి సమాజానికి ఇలాంటి వ్యక్తులు అవసరం. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వ్యక్తులు అవసరం. వీ హావ్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ ఫర్ ఎ బెటర్ లివ్. అంటే మన కోసం, ఒక మంచి ఉద్దేశాల కోసం, మంచి జీవితం కోసం మన మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి. అది దాన్ని ఖచ్చితంగా మనలో స్పృహించుకోవాలి. మన చుట్టుపక్కల జరిగే పరిస్థితులన్నిటికీ మన సహాయం చేస్తూనే ఎందుకు ఇలా జరుగుతున్నాయన్న ఆలోచన మటుకు మీరు ఎవరు మర్చిపోవద్దు. ఇంకొకటి, నా ఉద్దేశం సరైన వేదిక కాకపోయినా మీరు మటుకు రాజకీయ పరిస్థితుల మటుకు మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తా ఉండండి ప్రతి ఒక్కరు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పి. దాన్ని మటుకు తెలియక అవసరం. ఎందుకంటే ఫ్యూచర్ ఇందాక వారు చెప్పినట్టుగా ఇక్కడున్న వారు 30 దాటిన వాళ్ళే, కానీ రాబోయే జీవితం తరాలు మీవి, ఈ చిన్న పిల్లలే. వీరి కోసం మీరందరూ కృషి చేయాలి.